హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ఇంగ్లాండ్ వాళ్ళు మన ఇండియాకి వచ్చే ముందరగా ఏమైనా చేతిపడి చేయించారంటారా? లేకపోతే ఏంది, ఎప్పుడో వరల్డ్ కప్లో ఇంజూరీ అయిన మహమ్మద్ షమి ఇప్పటికీ కోలుకోకుండా ఉండడం ఏంది? సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఇంజూరీ అయ్యి ఒక 1 మంత్ గ్యాప్ దొరికినా కూడా ఈ సిరీస్కి అందుబాటులో లేకుండా శార్దుల్ ఠాకూర్ పోవడం ఏంది? మరి కొద్దిసేపులో టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది అన్నప్పుడు కోహ్లీ పర్సనల్ రీజన్స్ వల్ల విత్డ్రా చేసుకోవడం ఏంది? అదంతా ఒక ఎత్తు అయితే మొన్నటి వరకు ఫిట్గా ఉన్న కేఎల్ రాహుల్ హఠాత్తుగా ఇంజురీ బారిన పడ్డాడు. అదంతా కాదని ఎప్పుడు ఇంజురీ బారిన పడుతూనే ఉంటాడు. అలాంటి శ్రేయస్ అయ్యర్ ఎప్పుడు లేనిది ఈసారి ఫుల్ ఫిట్గా కనిపించాడు. కాకపోతే ఆల్ ఆఫ్ ది సడన్ బ్యాక్ స్పాజమ్ అని ఈ సిరీస్కే దూరం అయిపోవడానికి ప్రకటించడం ఏంది? ఇవన్నీ ఒక ఎత్తు అయితే రవీంద్ర జడేజాని స్క్వాడ్లో సెలెక్ట్ చేసినప్పటికీ కూడా థర్డ్ టెస్ట్ ఆడడం అని చెప్పడం ఏంది? అన్నిటికన్నా హైలైట్ ఏంటి అంటే హఠాత్తుగా కేఎల్ రాహుల్ కూడా థర్డ్ టెస్ట్ ఆడట్లేదని రీప్లేస్మెంట్ ప్రకటించడం ఏంది? ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే మన ఇండియన్ టీం అనే ఒక షిప్కి అయితే పెద్ద పెద్ద బొక్కలు పడ్డ బొక్కలు అయితే ఉన్న ప్లేయర్స్తో పూడ్చడం చాలా అంటే చాలా కష్టం. నాకైతే పొద్దు నుంచి తలబట్టేసింది భయ. యాక్చువల్గా టెస్ట్ మ్యాచ్ వస్తుంది, ప్లేయింగ్ 11 ఎలా ఇవ్వాలని నిజంగానే తలబట్టుకొని కూర్చున్నా. మన వద్ద ఉన్న స్క్వాడ్ చూస్తే గిన నిజంగానే నాకే కాదు మన మేనేజ్మెంట్ కూడా తలబట్టేస్తుంది. బట్ కాకపోతే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆలోచించి ఏదో ఉన్న ప్లేయర్స్తోనే ఒక ప్లేయింగ్ 11 అయితే అకార్డింగ్ టు ది పిచ్ ఫ్రేమ్ చేశా. సో దయచేసి నా కష్టానికి ఫలితంగా వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇక మ్యాచ్ జరిగేది ఎక్కడ? రాజ్కోట్లో పిచ్ ఎలా ఉంటుందంటే బ్యాటింగ్ ట్రాక్, ఫుల్ బ్యాటింగ్ ట్రాక్ భయ. రన్నులు ఫుల్ రన్ ఫిష్ అయితే ఉంటుంది. అండ్ ఒక ఫేమస్ కోట్ కూడా ఉంది కదా, సర్కాస్టిక్గా చెప్తుంటే ఎవరైనా బ్యాటర్ ఫామ్లో లేకపోతే వెళ్ళి ఒక్కసారి రాజ్కోట్లో ఆడరా తప్పకుండా ఫామ్లో వస్తావు అని చాలామంది చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి ఒక ఫ్లాట్ ట్రాక్ పైన అయితే ఈ 3వ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. నాకు తెలిసి బజ్బాల్ అదే ఇంగ్లాండ్కి అయితే తప్పకుండా ఈ ఫ్లాట్ ట్రాక్ అయితే అద్భుతంగా సూట్ అవుతుంది. సో అయినప్పటికీ పర్లేదు, మన వద్ద కూడా కొంతమంది యంగ్స్టర్స్ అయితే ఉన్నారు హార్డ్ హిట్టింగ్ చేసేవాళ్ళు. సో వాళ్ళందరినీ ప్లేయింగ్ లెవెన్లో మనం కూడా ఇంక్లూడ్ చేసుకుందాం భయ. యాజ్ యూజువల్ ఓపెనర్స్గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, దాని తర్వాత నంబర్ 3లో శుభ్మన్ గిల్, ఇక్కడ వరకు నో డౌట్స్. ఇక నంబర్ 4లో ఎవరు అంటే మనం తప్పకుండా సర్ఫరాజ్ ఖాన్తోనే వెళ్ళాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే మనం అక్కడ కేఎల్ రాహుల్కి రీప్లేస్మెంట్గా దేవత్ పడికల్ని ప్రకటించుకున్నప్పటికీ నంబర్ 4, నంబర్ 5లో అంత సక్సెస్ఫుల్గా కనిపించలేదు. నాకు తెలిసి కూడా మెజారిటీ ఆఫ్ ది మ్యాచెస్ అన్ని దేవత్ పడికల్ ఓపెనర్గా నంబర్ 3 ఆడాడు. ఇక సర్ఫరాజ్ ఖాన్ కూడా రీసెంట్ టైమ్స్లో మంచి ఫామ్లో ఉన్నాడు, అట్విల్ బౌండరీ స్కోర్ చేస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే చెప్పా కదా రన్ ఫీస్ అని చెప్తున్నాను కాబట్టి అతనుకున్న స్ట్రైక్ రేట్కి ఇలాంటి పిచ్చెస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా సూట్ అవుతాయి. బజ్బాల్కి ఇతని నుంచి మన సమాధానం అయితే ఇవ్వచ్చు. ఇక నంబర్ 5లో ఎవరు అంటే రజత్ పటిదార్ ఇంకో ఛాన్స్ ఇవ్వాలి. ఇక నంబర్ 6లో బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే కేఎస్ భరత్తో వెళ్ళాలా లేదంటే ధ్రువ్ జురెల్తో వెళ్ళాలా అని. నేనైతే అన్ని రీజన్స్ పక్కన పెట్టేసి ఒక్క ఎక్స్పీరియన్స్ ఉంది అనే రీజన్తో మాత్రమే కేఎస్ భరత్ని కన్సిడర్ చేస్తున్నా. ఎందుకంటే 2 many డెబ్యూటెంట్స్ అయినా కూడా చాలా అంటే చాలా కష్టం, కొన్నిసార్లు పరిస్థితులు తలకిందులు అయిపోతుంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ జరుగుతుంది. దానికి సంబంధించిన స్కోర్ కార్డ్ ఇసి ఒక్కసారి చెక్ చేయండి. సో మెనీ డెబ్యూటెంట్స్ ఉన్నా కూడా నిజంగానే టీంకి అయితే అసలు ఇబ్బందిగా మారిపోతూ ఉంటుంది. సో అందుకనే జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పుకోవడం వల్లనే కేఎస్ భరత్ని టీంలో పెట్టుకుంటున్నాం. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే బ్యాటింగ్ ట్రాక్ కదా, సో చెప్పలేము, వినెవర్ నో సడన్గా కేఎస్ భరత్ కూడా ఫామ్లోకి వచ్చి మనకి అంది రావచ్చేమో. బట్ ధ్రువ్ జురెల్ కూడా అసలు అతనికి పేర్లు పెట్టేకే లేదు, ఒకటే అది ఎక్స్పీరియన్స్. అందుకని ధ్రువ్ జురెల్ ఇంకొక టెస్ట్ మ్యాచ్ అయితే వెయిట్ చేయాలి. జడేజా అవైలబుల్గా వచ్చినప్పటికీ అప్పుడు కావాలంటే కేఎస్ భరత్ని తప్పిద్దాం. ఇక దాని తర్వాత అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా అండ్ మహమ్మద్ సిరాజ్. ఏంటి పేస్ ట్రాక్ అని చెప్పి 2 పేసర్లనే పెట్టుకున్నాం మనం అని మీరు అప్పుడే టెన్షన్ పడిపోకండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే మన వద్ద ఇక స్క్వాడ్లో ఉన్న పేసర్లు 2 ఎవరు మిగిలినారో అంటే అక్కడ ముఖేష్ కుమార్ అండ్ ఆకాష్దీప్. సో ముఖేష్ కుమార్ కూడా రీసెంట్ టైమ్స్లో అంత గొప్ప ఫామ్లో లేడు. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ పేర్లో మహమ్మద్ సిరాజ్ అంత గొప్పగా ఏం కనిపించట్లేదు, అంటే అంత ఎఫెక్టివ్గా ప్రూవ్ కాలేదు. సో మరి ఇంకొక పేసర్నే తీసుకెళ్ళి ఇంగ్లాండ్ వాళ్ళకి రన్నులు కొట్టుకోమనే ఆప్షన్ ఇచ్చినట్లు అయిపోతుంది. సో అందుకనే పేస్ ట్రాక్ అయినప్పటికీ కుల్దీప్ యాదవ్ మంచిగా స్పిన్ అయితే ఈగళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు కాబట్టి సో కుల్దీప్ యాదవ్తోనే వెళ్తున్నాం, ముగ్గురు స్పిన్నర్లతోనే వెళ్తున్నాం. బ్యాటింగ్ స్ట్రెంత్ అయితే ఆల్మోస్ట్ నంబర్ 8 వరకు కూడా ఉంటుంది. సో ఏదేమైనా నేను మరీ చెప్పేది ఏంటంటే అంతకుముందు మిస్ అయిన వాళ్ళ సంగతి పక్కన పెట్టేయండి, ఆల్ ఆఫ్ ది సడన్ కేఎల్ రాహుల్ మిస్ అవ్వడం మటుకు మనకైతే చాలా అంటే చాలా పెద్ద హోల్గానే మిగిలిపోయింది. సో మీరేమనుకుంటున్నారు? సర్ఫరాజ్ ఖాన్ ఈ స్లాట్కి ఫిట్ ఇన్ అవుతాడంటారా? కింద కామెంట్లో తెలియజేయండి. సో ఇది ఈ వీడియో అయితే మరి డే 1 రివ్యూలో కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చేసి లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.